హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలులో ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థుల వర్గాల మధ్య గొడవ చెలరేగింది. కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్, రెబెల్ అభ్యర్థి దేవేందర్, బీఆర్ఎస్ అభ్యర్థి ఉస్మాన్ అలీ ఎన్నికల బరిలో నిలిచారు. అనూహ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థి అలీ కాంగ్రెస్ అభ్యర్థిపై 88 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఈ ఫలితాలతో ఆగ్రహించిన కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్, రెబెల్ అభ్యర్థి దేవేందర్ వర్గాలు పరస్పరం ఘర్షణకు దిగాయి. ఇక ఇరువురు వర్గీయులు ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనుకుంటూ 2 సంవత్సరాల నుండి ఎదురు చూస్తుండగా ఈరోజు సర్పంచ్ కూడా గ్రామస్తుల సహకారంతో గత కాలంలో నా పనితీరును చూసో, నా అష్ట కష్టాలు చూసో, నా మంచితనం చూసో, నేను ఓడిపోయిన తర్వాత ఫస్ట్ 2013లో సర్పంచ్ గెలిచిన తర్వాత 18లో ఓడిపోయినా, 19లో మళ్ళీ జిల్లా పరిషత్ కోఆప్షన్గా చేసిన 7 ఏళ్ల నుండి సంతోషంగా లేరు జనాలు అనుకున్నా. నేను మళ్ళా నేను రంగంలో దిగుతున్నా కానీ మళ్ళీ మా గ్రామస్తులు సంతోషంగా ఉంటారు. గ్రామాభివృద్ధికి అందరితో తోడ్పాటుగా అందరు సలహాలు తీసుకుంటా వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు అవార్డు కలెక్టర్తో తీసుకోవడం జరిగింది. ఆ అనుభవం ఉన్నది కాబట్టి సరే ఎవరు ఏదైనా కానీ మా గ్రామస్తులు ఈయన అయితేనే మంచి చేయగలుగుతాడు, ఈయన అయితేనే పంచాయతీ నియోజక చేస్తాడు, ఈయన అయితేనే దేని కూడా వెనుక కాడడం మంచికి ముందుకు పోతాడు. కలెక్టర్తో మాట్లాడే దమ్మున్నది, మినిస్టర్తో మాట్లాడే దమ్మున్నది, ఎమ్మెల్యేతో రిక్వెస్ట్ చేసే దమ్మున్నది. ప్రభుత్వంతో మెప్పించి పనులు ఒప్పించి చేయడానికి మా గ్రామస్తులు అది ఒక్కటే భావించిళ్ళు. మా గ్రామంలో ఉస్మాన్ అన్న అయితేనే కరెక్టు. ఉస్మాన్ అన్న పనులు ఏ పని ఏదైతే మాట ఇస్తాడో బొండకాయ తీసినా కానీ ఆ మాటకు నిలబెట్టుకుంటానే నమ్మకంతో ఇవాళ నాకు ఈ నామినేషన్ వేసిన కానీ అంతకుముందు నుండి నా సహచారులు బీఫామ్ నింపినా కానీ కార్యకర్తలు ఉన్నా కానీ నాకు చేదోడు వాడుగా ఉన్నారు. ఇదే చేదోడు వాడుగా ఎంతైతే ఇప్పుడు అభిమానం ఉన్నదో దాన్ని మించుకుంటూనే పోతా. నేను గ్రామంలో ఎవరు చేయని అందరు చేస్తారు కావచ్చు, నేను మాత్రం పుణ్యాలకు 10 గ్రామాలు వరంగల్ జిల్లా నుండి వచ్చి శ్రీశైలం మల్లన్న భక్తుల సౌకర్యార్థం